రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. నిన్న విజయవాడలో అల్లర్లకు జగన్ కుట్ర చేశారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని రౌడీలందరినీ నిన్న విజయవాడ తరలించారని తీవ్ర విమర్శలు చేశారు. అయితే పోలీసులు ముందే గుర్తించి కుట్రను భగ్నం చేశారని చెప్పారు. పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడంటూ ఎద్దేవా చేశారు. ఇక పోలీసుల బట్టలు ఉడదీస్తా అన్నావు, మరి మీ పిల్లలను కలవాలన్నా పోలీసుల అనుమతి ఉండాలి కదా అని గుర్తు చేశారు. అయితే గతంలో ఇదే పోలీసులతో తమపై అక్రమ కేసులు పెట్టలేదా అంటూ ప్రశ్నించారు బుద్ధా వెంకన్న. నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీలను విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించారా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీరు తెలియకపోవచ్చు. బయట నుంచి పోల్ చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు. మాత్రం గుర్తుపెట్టుకో, విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది. విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామన్నా నీ వల్ల కాదు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన 96 నుంచి కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు. అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దాం అనుకున్నా సరే అది జరగని పని. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ వంశీ కానీ నాని కానీ అవినాష్ కానీ ఈ విజయవాడ నగరంలో ఏదన్నా అల్గలు సృష్టిద్దామంటే అది మీ బుద్ధి తక్కువ పరే. మీకంటే ముందు ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతస్తులు ఉన్నవాళ్ళు, కార్మికులు, కర్షకులు అందరూ హ్యాపీగా ఆ 100-200 జేబులో పెట్టుకుని హ్యాపీగా పడుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఎవరో జేబు పట్టడం బాబా అని. మళ్ళీ వీళ్ళందరూ తీసుకొచ్చి విజయవాడని గందరగోళం చేద్దాం అనుకుంటాం. నువ్వు ఇలాంటి పనులు మానుకో. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. వంశీ నాని జగన్మోహన్ రెడ్డి కొంత అయితే కొంత వీళ్ళిద్దరు నోటు గోడవాళ్ళు ఓడిపోయామని ప్రతి ఒక్క వైసీపీ మాట్లాడుతున్నాడు. యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు చూడండి, వాళ్ళ ఎమ్మెల్యేలో చెప్తున్నాడు. పేర్లు ఎందుకు మళ్ళీ నేను చెప్పడం? పరామర్శించుకోండి. అయితే